ఒక తండ్రి తన తండ్రి బాధ్యత నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. పిల్లల్ని పోషించే విషయం కావచ్చు, కుటుంబం కొరకు కష్టపడే విషయం కావచ్చు, లేకపోతే ఆ కుటుంబం కొరకు ఆయన అరిగిపోయే విషయంలో కావచ్చు, పిల్లలకు ఫీజులు కట్టే విషయంలో కావచ్చు, పిల్లలను చదివించే విషయంలో కావచ్చు, వారికి మంచి భవిష్యత్తును ఇచ్చేటటువంటి విషయంలో కావచ్చు, ఒక శౌర్యము కలిగి ఒక వీరుడు వలె పోరాడవలసిందే కానీ బాధ్యతల నుండి నేను తప్పించుకుంటాను అని చెప్పి సోమరిలాగా ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవులారా, జీవము కలిగినటువంటి దేవుడు కొన్ని చక్కని ఉదాహరణలతో కొంతమంది వ్యక్తులను మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. వారిలో మొట్టమొదటిగా మనకు మాదిరి, శౌర్యము చూపించేటటువంటి విషయంలో, వీరుడుగా ఉండేటటువంటి విషయంలో, శక్తిని పొందుకునేటటువంటి విషయంలో